అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలన్ మస్క్ చెప్పింది చేశారు. రిపబ్లికన్ డెమోక్రటిక్లకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ తాజాగా లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు అనుగుణంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుండి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఎలన్ మస్క్ విమర్శించారు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మస్క్ $100 మిలియన్ల వెచ్చించారు. అంతేకాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా ఉంటూ ఖర్చులను తగ్గించాలని మస్క్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ది వన్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో భారీ పన్ను కోత వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ వారం ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు మద్దతు తెలిపిన వారిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటానని మస్క్ కొన్ని రోజుల క్రితం సంకేతం ఇచ్చారు. ఈ చట్టానికి మద్దతు ఇచ్చిన చట్టసభ సభ్యులను పదవుల నుండి తొలగించడానికి తన సంపదను వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ తో మస్క్ ఎప్పటికప్పుడు సాగుతున్న ఈ వివాదం 2026 మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికలలో తమ మెజారిటీని నిలుపుకునే అవకాశాలను దెబ్బతీస్తుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఎలన్ మస్క్ స్థాపించిన కొత్త పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనిపై ట్రంప్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ట్రంప్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరు కలిసి కూడా గత ఎన్నికల్లో పూర్తిగా కూడా ఎలన్ మస్క్ అన్ని విధాలుగా డొనాల్డ్ ట్రంప్ కు సపోర్ట్ చేశారు. అసలు అధికారంలోని రాకూడదు అనుకున్న పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ట్రంప్ కు అన్ని విధాలుగా కూడా ఎలన్ మస్క్ సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎలన్ మస్క్ ట్రంప్ మధ్య కొంత వార్ నడుస్తుంది. వారిద్దరి మధ్య కొన్ని విభేదాలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఇప్పుడు ఒక సమస్య వాళ్ళ మధ్య వచ్చినట్టు తెలుస్తుంది. సో అందుకు ఆయన కొత్త పార్టీ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో అందుకు ఆయన కొత్త పార్టీ కూడా ప్రకటన చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమెరికాలో అధికారంలోకి నేను వస్తాను, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టిన ఎలన్ మస్క్ అమెరికా పార్టీ పేరుతో పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా అది స్థానికంగా ప్రజల్లోకి పెద్ద అది తీసుకెళ్ళొచ్చు. సో ఒక సెంటిమెంట్ ని కూడా మనం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకునేదా ఆయన ఆ విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఆయన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని ఎలన్ మస్క్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకిస్తూ అది ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ట్రంప్ తలొగ్గలేదు. ఆయన ఎలన్ మస్క్ ను వ్యతిరేకిస్తూ ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్లును పాస్ అయ్యే విధంగా నడిపించారు. సో అందుకని వ్యతిరేకిస్తూ కంప్లీట్ గా ఆయన వైఖరిని డొనాల్డ్ ట్రంప్ వైఖరి పూర్తిగా వ్యతిరేకిస్తూ అమెరికా పార్టీ పేరుతో ఎలన్ మస్క్ కొత్త పార్టీ అమెరికాలో పెట్టారు. రానున్న రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక వాళ్ళిద్దరి మధ్య వైరం మాత్రం పూర్తిగా తెగిపోయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్నటువంటి వైరం ఏదైతుందో అది కంప్లీట్ గా కూడా తెగిపోయినట్టే. సో ఇక వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పేసి కూడా అమెరికాలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన మస్క్ స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు అమెరికా
ఖచ్చితంగా మరోసారి నాకు అవకాశం ఇస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా సెంటిమెంట్ తోటి అమెరికా పార్టీ పేరు నేను పెట్టాను కాబట్టి సో రానున్న రోజుల్లో ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి కూడా ఎలన్ మస్క్ చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.